మీ అందరికీ సోగ్గాడి చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గుర్తుందా భయ్యా? అందులో నాగార్జున గారు చెప్పిన డైలాగ్ గుర్తుందా? వస్తున్నాము కొడుతున్నాము. అవును భయ్యా, నాగ చైతన్య తండర్ మూవీతో వస్తున్నాడు, బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు. ఇది ఫిక్స్, అంతే. అంతేగా అంతేగా. ఏంటి బ్రో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నామని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకు సాంగ్స్ చెప్తున్నాయి భయ్యా. ఒక్కొక్క సాంగ్స్ ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి అండ్ సెకండ్ సింగిల్ నమో నమ శివాయ్ అండ్ థర్డ్ సింగిల్ హైలెసో హైలెసా. ఈ 3 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ అయినాయి, ఒక్కదానికి మించి ఇంకో సాంగ్. ఇలా 3 సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు ఆడియో పరంగా. సో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు మన డిఎస్పి అయినా. ఆయన కంటెంట్ ఉన్న సినిమాలకి మంచి సినిమాలకి మంచి మ్యూజిక్ అయితే అందిస్తారు. సో ఇలా 3 సాంగ్స్ కూడా మంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ ఈ తండేల్ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఈరోజు. జనవరి 28న తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతుందని ఈరోజు పోస్టర్ ద్వారా మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో పోస్టర్ చూసుకున్నట్లయితే నాగ చైతన్య బకెట్ పెట్టుకొని అలా నిల్చుని ఉంటాడు. ఆ బకెట్ పైన రక్తపు మరకలు ఉంటుంది. ఆ రక్తపు మరకలు ఎవరిదివి? అండ్ హీరో ముందు కొంతమంది అయితే నిల్చొని ఉంటారు. సో అక్కడ గొడవ కానీ లేకపోతే హీరో ఆల్రెడీ వేరే వాళ్ళని కొట్టి ఉంటాడు. సో అలా వేరే వాళ్ళని కొట్టినప్పుడు ఆ రక్తం ఆ బకెట్ని అంటుకొని ఉండొచ్చు. సో ఇలా హీరో ముందు నిల్చున్న వాళ్ళని హీరో బెదిరించవచ్చు, లేదా వాళ్ళని కూడా కొట్టొచ్చు, ఇంకేమైనా జరగచ్చు. ఇదంతా మనకు స్టేషన్లో జరిగేటువంటి సీన్ అని నేను అనుకుంటున్నాను. సో అది ఎక్కడ ఉంటుందో మనం సినిమా చూశాక తెలుసుకుందాం. పోస్టర్ మాత్రం ఊరా మాసుంది భయ్యా. తండేల్ సినిమా ప్యూర్ లవ్ స్టోరీ అన్నారు, కానీ మంచి లవ్ స్టోరీతో పాటు యాక్షన్ కూడా ఉందని మనకు ఈ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. అండ్ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటుంది. మంచి లవ్ స్టోరీ అండ్ మత్స్యకారుల జీవితం ఎట్లా ఉంటుంది అండ్ అలాగే ఎమోషనల్ ఇవన్నీ మనకు చూపిస్తారు తండేల్ మూవీలో. ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వలేదు. సో ట్రైలర్ రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. మనకు పూర్తిగా క్లారిటీ అయితే వస్తుంది సినిమాలో ఏమేమి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. సో సినిమా నుంచి మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ రిలీజ్ అయిన 3 సాంగ్స్లో మీకు ఏ సాంగ్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే 3 సాంగ్స్ కూడా మస్తు అనిపించింది భయ్య. ఇప్పటికీ 3 సాంగ్స్ నేను రిపీటెడ్గా వింటూనే ఉంటాను. ఆ వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ఒకదానికి మించి ఒక్కొక్క సాంగ్స్ హైలైట్ అసలు. థ్యాంక్ యూ డిఎస్పీ అయినా. మంచి ఆల్బమ్ అయితే ఇచ్చారు తండేల్ మూవీకి. ఇంకా ఒక 2 సాంగ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2 ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇక పూర్తిగా నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం డీటెయిల్గా. తండేల్ మూవీ పైన మీ ఒపీనియన్, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.